హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ ఇంటి అబ్బాయి సాయి కుమార్. తమ్నైల్లో చెప్పినట్టు ఫేక్ ఎక్స్పీరియన్స్ వల్ల ఏమేమి లాసెస్ ఉన్నాయి, లేకపోతే ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది డిస్కస్ చేద్దాం. అదేవిధంగా బీజీవీ ఫెయిల్ అయితే ఏం చేయాలి, బీజీవీలు ఫెయిల్ అయితే ఏం చేయాలి, ఇది నెక్స్ట్ టాపిక్. ఫస్ట్ టాపిక్ ఈజ్ ఫేక్ ఎక్స్పీరియన్స్ వల్ల కలిగే నష్టాలు. ఫేక్ ఎక్స్పీరియన్స్ వల్ల జాబ్ వస్తుంది, ఓకే, ఒప్పుకుంటాం. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టిన తర్వాత ఇక్కడ రెండు రకాల ఫేక్ ఎక్స్పీరియన్సెస్ మనం కన్సిడర్ చేసుకోవాలి. ఒకటి, మనకి వర్క్ వచ్చు, దానికి తగ్గట్టుగా కొద్దిగా ఫేక్ పెట్టుకొని వచ్చాం, అది ఒక పద్ధతి. ఇంకొక వే వచ్చేసరికి అసలు మనకి ఎక్స్పీరియన్సే లేదు, రియల్ టైం వరల్డ్ ఎక్స్పీరియన్స్ లేదు, కానీ మనం ఏదో రియల్ టైం పర్సన్ దగ్గర కొద్దిగా నేర్చుకొని ఒక 2-3 ఇయర్స్ మనం ఏదో వర్క్ చేస్తుంటాం, దానికి తగ్గట్టు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వస్తాం అన్నమాట. వర్క్ నేర్చుకొని వచ్చిన తర్వాత జరిగే సిచ్యువేషన్స్ నేనేమీ మాట్లాడట్లేదు. వర్క్ రాకుండా వస్తే మటుకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్, ఎన్విరాన్మెంట్ కొత్తగా ఉంటుంది. అది వరకు ఏ ఎన్విరాన్మెంట్లో ఉంటారో అది ఒక్కొక్కరిది ఒక్కొక్క క్రైటీరియా. ఈ కార్పొరేట్ ఎన్విరాన్మెంట్కి వచ్చిన తర్వాత ఎన్విరాన్మెంట్ మారిపోద్ది, దానికి మనం అండర్స్టాండ్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసరికి వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది ఏంటి. మనం ప్రీవియస్గా నాన్ ఐటీలో ఉండి లేకపోతే వేరే ఫీల్డ్లో ఉండేసి సార్ అనే మాట్లాడకుండా ఇక్కడ వచ్చేసరికి ఎవరినైనా అట్లీస్ట్ మనకన్నా డబల్ ఏజ్ సీనియర్ అయినా సరే, మనకి 25 ఏళ్ళు లేకపోతే 23 ఏళ్ళు, అతనికి 50 పైన ఉన్నా కూడా పేరు పెట్టి పిలవాలి. హాయ్ మిస్టర్ రాయ్, హాయ్ మిస్టర్ కుమార్, అలాగే పిలవాలి. సీఈఓ అయినా సరే. అది ఫస్ట్ కల్చర్. బ్రో కల్చర్ ఎలాగో అందరికీ తెలిసిందే, అది వేరే విషయం. వర్క్ నేర్చుకొని ఫేక్ పెట్టేవాళ్ళు. వర్క్ నేర్చుకోకుండా మటుకు ఫేక్ పెట్టద్దు, చాలా ఈజీగా దొరుకుతున్నారు. తర్వాత పిఏపిలో పడేస్తారు, లేకపోతే ఎస్కలేషన్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటాయి. బీ అవేర్ ఆఫ్ దట్ వన్. ఈ వీడియో మెయిన్ కంటెంట్ చేసింది బీజీవీ ఫెయిల్ అయితే ఏం చేయాలి. మనం అనుకుంటాం బీజీవీ అనేది ఒకేసారి జరిగిద్ది, అమ్మయ్య మనం ఒక కంపెనీలో చేరాము, బీజీవీ అయిపోయింది, బై గాడ్స్ గ్రేస్ బీజీవీ అయిపోయింది, ఇంకా మనకి ఇంక తిరుగులేదు, మనం 5-6 ఏళ్ళు ఉన్న ప్రాబ్లం లేదు అని అనుకుంటే మటుకు పప్పులో కాలేసినట్టే. బీజీవీ అనేది ఎన్నిసార్లు అయినా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. ఇంకొక విషయం చెప్పాలంటే, నేను ఒక కంపెనీలో దాదాపు 4 ఏళ్ళు చేశాను. 4 ఏళ్లలో ముగ్గురు క్లయింట్లకు పనిచేశాను. 3 క్లయింట్లకి నాకు బీజీవీ మళ్ళీ సపరేట్గా జరిగింది. ఎందుకు జరిగింది? నేను పనిచేసిన ప్రీవియస్ కంపెనీలో నాకు ఒక 1 వీక్లో ఒక బీజీవీ జరిగిపోతే, క్లయింట్ బీజీవీ వచ్చేసరికి 1 మంత్ కూడా జరిగింది. ఎస్పెషల్లీ ఒక క్లయింట్కి నేను వర్క్ చేశాను, నేమ్ మెన్షన్ చేయొచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. టెల్స్ట్రా ప్రాజెక్టు. దానికి బీజీవీ కంప్లీట్ అవ్వి నాకు క్రెడెన్షియల్స్ రావడానికి 3 మంత్స్ టైం పట్టింది. అది నా ఒక్కడికే కాదు, ఎవరికైనా అది స్టాండర్డ్ టైం అని చెప్పి మా మేనేజర్ అయితే నాతో అన్నాడు. నేను క్రెడెన్షియల్స్ లేవు, 3 మంత్స్ నుంచి ఐడియల్గా ఉన్నాను, ఏదో కేటీస్ ఇస్తున్నారు చూస్తున్నాను, కాకపోతే వర్క్ అనేది నాకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ రాకుండా పోయేసరికి నాకు 1 ఫైన్ డే నేను అడిగేసాను. ఇట్లా అడిగితే, లేదు 3 మంత్స్ అనేది ఈజ్ ఏ మ్యాండేటరీ థింగ్, నో డోంట్ వరీ ఎట్ ఆల్ అని చెప్పేశాడు. ఈ వీడియోలో మెయిన్ థింగ్, పక్కన మా ఫ్రెండ్ది ఏం జరిగిందో చెప్తాను. ఇది 1 year బ్యాక్ మ్యాటర్ చెప్తుంది. తను వచ్చేసరికి ఫస్ట్లో టీసీఎస్లో పనిచేశాడు. టీసీఎస్లో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిందంటే ఎంత గ్రేట్ థింగో మీరు గుర్తుంచుకోవాలి. టీసీఎస్ తర్వాత తను వచ్చేసరికి సిటీఎస్లో జాయిన్ అయ్యాడు, కాగ్నిజెంట్. సిటీఎస్లో జాయిన్ అయ్యాడు, అంతా బాగానే ఉంది. 1.5 year గడిచిపోయింది. 1.5 year గడిచిన తర్వాత తనకి ఒక గవర్నమెంట్ కాదు, సమ్ బ్యాంక్ ప్రాజెక్ట్ వచ్చింది. బ్యాంక్ ప్రాజెక్ట్లో తనకి బీజీవీలో ఫెయిల్ అయింది. తనకి మెయిల్ వచ్చేసింది, ఇట్లా ఈ రికార్డ్స్ రాంగ్గా మ్యాచ్ అవుతున్నాయి, అవి ఇవి అని అన్నారు. తను నెక్స్ట్ మినిట్ ఏమీ మాట్లాడలేదు, గమ్ముగా నైట్ రిజిగ్నేషన్ పెట్టేశాడు. వాళ్ళ మేనేజర్ తర్వాత కాల్ చేసి, ఎందుకు రిజిగ్నేషన్ పెట్టావు ఏంది అంటే, లేదు తను అడిగే డాక్యుమెంట్ నా దగ్గర లేవు, అది కంపల్సరీ బీజీవీ ఫెయిల్ అయ్యింది, నేనేం చేయలేను, సారీ ఫర్ దట్ అని చెప్పేశాడు. ఇక్కడ మేనేజర్స్ 2 రకాలుగా ప్రవర్తిస్తారు. మనకి నేను చూసుకుంటాను కదా అది ఇది అని చెప్తారు. అస్సలు గుడ్డిగా మటుకు నమ్మద్దు. బీజీవీలో ఫెయిల్ అని తెలిస్తే, ఒకవేళ వాళ్ళు అడిగే బీజీవీ ఫెయిల్ అంటే డాక్యుమెంటేషన్ గురించి అడుగుతారు. ఆ ప్రాపర్ డాక్యుమెంటేషన్ మన దగ్గర ఉండి మనం వాళ్ళకి సాటిస్ఫై చేయగలము, మనం అప్పీల్ చేసుకొని మనం డాక్యుమెంట్ సబ్మిట్ చేయగలం అనుకుంటే వెల్ అండ్ గుడ్.
ఒకవేళ డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేము అంటే మటుకి వాళ్ళు టెర్మినేషన్కి ఇనిషియేట్ చేసేస్తారు. అది 1 వీక్ జరగచ్చు, 3 డేస్ జరగచ్చు, వితిన్ సెకండ్స్ కూడా జరగచ్చు. సో మీరు మటుకి వెయిట్ చేయొద్దు. రెసిగ్నేషన్ పెట్టేస్తే మీరు రిజైన్ చేసి బయటకు వచ్చేసినట్టయితే. లేకపోతే టెర్మినేట్ చేస్తే టెర్మినేషన్ అనేది ఇక్కడ హార్డ్ టెర్మినేషన్ ఉంటుంది, సాఫ్ట్ టెర్మినేషన్ ఉంటుంది. సాఫ్ట్ టెర్మినేషన్ నో ఇష్యూ. హార్డ్ టెర్మినేషన్ జరిగితే మటుకి నెక్స్ట్ కంపెనీస్కి చాలా ప్రాబ్లం వస్తుంది. అది చెక్ చేసుకోండి. మెయిన్ థింగ్ బీజీవీ అనేది ఎన్నిసార్లు జరగచ్చు, అది మటుకు గుర్తుపెట్టుకోండి. మేము ఫేక్ పెట్టాము, మేము దొరకలేదు, 5 years ఉన్నా 4 years ఉన్నా ఉండొచ్చు అనేది మటుకి నమ్మద్దు, గుర్తుపెట్టుకోండి. అండ్ వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ అడిగారు హౌ టు గెట్ ద one of the subscriber అడిగాడు హౌ టు గెట్ ద ఇంటర్న్షిప్ ఇన్ MNCs ఆర్ ఎనీ కంపెనీ, అదర్ కంపెనీస్. ఐ విల్ మేక్ ఆన్ ఇట్ ఆన్ దట్ వీడియో ఆల్సో. అండ్ ఇప్పుడే ఎస్కలేషన్స్ వస్తే నెక్స్ట్ జరిగే ప్రొసీజర్ ఏంటి అనే దాని గురించి కూడా ఒక వీడియో రెడీ చేస్తున్నాను. అది నెక్స్ట్ వస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీ ఇంటి అబ్బాయి సాయి కుమార్ సైనింగ్ ఆఫ్. Thank you all.